కొబ్బరి జున్ను. సో జున్ను ఎలా తయారవుతుందో అందరికీ తెలుసు. ఈ కొబ్బరి జున్ను ఏంటి మరి, అసలు ఇందులో పాలు వాడతామా లేదా తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 2 కప్పులు, మిల్క్ మేడ్ 1/2 కప్పు, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో కొబ్బరి జున్ను, కొబ్బరి అంటే ఏంటి, ఇక్కడ పచ్చి కొబ్బరి పాలు వాడుతున్నాం. సో ఇక్కడ మనకి వేరే పాలు ఏం వాడట్లేదు. మామూలుగా జున్ను ప్రాసెస్ ఓకే, అది పక్కన పెట్టేసేయండి, టోటల్గా మైండ్లోంచి తీసేయండి. సో ఇది వేరే ప్రాసెస్. సో మామూలుగా కొబ్బరి పాలు తీయడం అందరికీ తెలుసు కదా. సో పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీలో వేసి నీళ్లు పోసుకొని బాగా దాన్ని చక్కగా వడగట్టుకొని పాలు తీస్తూ ఉంటాం. సో స్వచ్ఛమైన అచ్చమైన కొబ్బరి పాలు అంటే అదే. సో బయట కొనుక్కునే దానికన్నా కూడా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇన్ వెరీ ఈజీ వే. సో అలా మీరు కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకోండి. ఒక 2 కప్పులు తీసుకున్నాను నేను, అంటే నేను మితంగా చేసుకుంటున్నాను కాబట్టి. సో మీరు చేసుకునే క్వాంటిటీ పరంగా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ కొబ్బరి పాలు బేసిక్గా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి పాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది, హెయిర్కి కూడా మంచిది. సో కొబ్బరి నూనె వాడినా, పచ్చి కొబ్బరి తిన్నా, కొబ్బరి పాలతో ఏదైనా వంటలు చేసుకున్నా, సో దిస్ పచ్చి కొబ్బరి అనేది ఓవరాల్గా మనకు హెయిర్కి, స్కిన్కి, గుండెకి, బ్రెయిన్కి చాలా మంచిది. సో దాంతో మనం ఈరోజు ఒక జున్ను తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇందులో కూడా ఇంకొక 1/2 కప్పు వేసుకుందాము, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోకి కాస్త కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని కూడా తీసుకుందాం. ఇది ఒక్కసారి ఉండలు కట్టకుండా కలుపుకుందాం. సో విస్క్ వాడుకోవచ్చు, లేదు అంటే స్పూన్తో అవుతే అయింది, లేదంటే విస్క్ వాడుకోవాలి. చూసారా కలిసిపోయింది. సో విస్క్ అవసరం లేకుండానే కలిసిపోయింది కాబట్టి మనకి టెన్షన్ లేదు. ఇదిగోండి మిల్క్ మేడ్, అంటే మనకి ఇప్పుడు స్వీట్నర్ ఏది అంటే ఇదే అనమాట. ఇది కూడా ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఉండలు కనిపించట్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, సో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి స్వీట్, ఏం చేస్తాము, ఇలా చాలా సాత్వికంగా చేసి పెట్టండి. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇందులో ఏం వేసాం మనము, మిల్క్ మేడ్ మాత్రమే బయట నుంచి తెచ్చుకునేది. ఓకే, కొబ్బరికాయ కూడా, అంటే కొబ్బరికాయ జనరల్గా ఉంటుంది, లేదు అంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకోవచ్చు. అంటే అదేమి మనకి బయట నుంచి తెచ్చుకునే ప్రోడక్ట్ అలా కాదు. సో స్వచ్ఛమైన అచ్చమైన న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి సో టెన్షన్ ఏం లేదు. సో అలా మనకి పచ్చి కొబ్బరి చాలా హెల్త్కి మంచిది కాబట్టి మీరు తిన్నా, మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టినా కూడా దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. సో ఎవరు కూడా బాగా షుగర్ వేసిన స్వీట్లు అవి తినడానికి ఇష్టపడట్లేదు. అమ్మో మాకు వద్దండి, మేము డైటింగ్లో ఉన్నాము, అమ్మో మాకు వద్దండి, మేము ఇది తినట్లేదు, అలా చాలా మనమే చెప్తూ ఉంటాం చాలామందికి. సో కానీ ఇలా ఏదైనా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కాస్త ఒక ముందడుగు వేస్తారనమాట తినడానికి. అది కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము. మనము రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు, మిల్క్ మేడ్, అలాగే మొక్కజొన్న పిండి, ఈ పదార్థాన్ని చక్కగా ఈ ప్యాన్లోకి తీసేసుకుందాం. ఇది దగ్గర పడుతుంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, చక్కగా దగ్గర పడుతుంది. సో మీరు కొబ్బరి జున్ను అంటే ఏమనుకున్నారు, పచ్చి కొబ్బరి వాడతానేమో అనుకున్నారు కదా. లేదు, జున్ను అంటేనే మనకు చాలా మృదువుగా అలా సాఫ్ట్గా జెల్లీ టైప్లో వచ్చేది. జున్ను అంటేనే ద సాఫ్ట్ ఫీలింగ్ ఉండాలి. సో మనకి పచ్చి కొబ్బరి వేస్తే మళ్ళీ కష్టం కదా, సో అందుకు కొబ్బరి పాలు వాడామన్నమాట. సో అది పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసే స్వీట్లు వద్దు, ఇలా కొత్తగా చేయండి. అమృతం ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఇటువంటి స్వీట్లు మనకి ఇంకా చాలా తెలుస్తూ ఉంటాయి. సో ఇటువంటి వంటకాలని మేము సేకరించి మీ అందరికీ చెప్తూ ఉంటాం కదా. సో మేము కూడా ఎంత వర్క్ హార్డ్ చేస్తాం తెలుసా దీని గురించి. ఏ వంటలు అయితే మనకు సింపుల్గా ఉంటాయి, కష్టమైన వంటలు మనకు ఎందుకండి, సింపుల్ వంటలే మనకు హ్యాపీ కదా. సో కష్టమైన వంటలు చేసుకోవడం ఓకే, ఒకటి ఇబ్బంది, ఇంకోటి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో మంచి వంటలు చాలా సింపుల్గా చెప్పేది చాలా గ్రేట్. చాలా తక్కువ వంటకాల్లో మేము కొంచెం పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అది తప్పదు కాబట్టి. ఇప్పుడు సాలెడ్స్ ఉంటాయి, చాట్ ఉంటుంది, అలాంటి దాంట్లో తప్పదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
సింపుల్గా అయిపోయేటట్టుగానే మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇలా చక్కగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఒక మెయిన్ స్టెప్ ఏంటంటే దీంట్లో కోవాలాగా ఇది ఇలా కలుపుతూ ఉండాలి. అది ఎంతవరకు ఒక టైం వరకే. సో ఆ తర్వాత మెల్లిగా అదే దగ్గర పడిపోతూ ఉంటుంది. అంటే కొంచెం మనకు పాలు వేడికి అలా కొంచెం మనకు దగ్గర పడే కన్సిస్టెన్సీ వచ్చేస్తే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇది పండగలకు అది కూడా చేసుకోవచ్చు చక్కగా. సింపుల్గా అయిపోతుంది కదా, ఎంత మీకు 10-15 నిమిషాలు అయిపోతుంది ఇది. ఇప్పుడు మీకు చూస్తుండండి, ఇక్కడ నెయ్యి అవసరం ఏమీ లేదు. సో మీకు నెయ్యి జస్ట్ ఉండాల్సింది ఒక కొబ్బరికాయ ఇంట్లో, లేదా 2 కొబ్బరికాయలు, అలాగే మిల్క్ మేడ్. మనం బెల్లము అది వేస్తే కూడా బాగుంటుంది దీంట్లో. సో అందుకు కూడా మనము మిల్క్ మేడ్ వేస్తున్నాం అనమాట, బికాస్ పాలది కదా. సో జనరల్గా బెల్లం కన్నా బదులుగా ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కలర్ కూడా, బెల్లం వేస్తే మన కలర్ కూడా మారిపోతుంది కదా. సో జున్ను కలర్ ఏంటో మనందరికీ తెలుసు. సో మనకు ఆ కలర్ని కూడా మెయింటైన్ చేయడానికి కూడా మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం అనమాట. కొంతమంది పాలపొడి ప్రిఫర్ చేస్తారు, మేబీ పాలపొడి కూడా వేసుకోవచ్చు. ఎస్, మీరు ఇక్కడ చూసారా దగ్గర పడుతుంది. ఇంకా బాగా దగ్గర పడాలి. ఇది ఎంత బాగా కలిపి ఇలా ఎంత బాగా దగ్గర పడితే మనకు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మెయిన్ స్టెప్ ఇదే. చక్కగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి, బికాస్ ఇందులో మనకి కార్న్ఫ్లోర్ పొడి ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే ఆ బౌల్లో ఎలాంటి బౌల్లోకి తీసుకోవాలి అంటే, దీన్ని మనము కోర్స్ జున్ను మనకు వేడివేడిగా తినము. ఇది ఖచ్చితంగా చల్లారాలి. చల్లారి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక చిన్న కేక్ లాగా అయినప్పుడు మనం తింటాం. సో అట్లాగే తింటాం మన జున్ను అనేది. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఏ బౌల్లోకి అయితే మనం ఫ్రిడ్జ్లోకి తీసుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చల్లారాలి. ఒక్క 10 నిమిషాల వరకు చక్కగా మనం ఫ్యాన్ కింద పెట్టేసామంటే చల్లారుతుంది. అండ్ ఆ తర్వాత మీరు రియల్గా ఇంట్లో తినేటప్పుడు 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత తినండి, చాలా చాలా బాగుంటుంది. అంటే పక్క ఒక జున్ను తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్. చూసారా చక్కగా మనము కొబ్బరి పాలతో చేసినటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా గాజు పాత్రలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. మీరు ఇక్కడ చూస్తే కనుక 20 మినిట్స్ అయిందండి. మీకు ఇక్కడ కార్నర్లో ఇదిగోండి ఇలా కొంచెం వీడినట్టు కనిపిస్తోంది కదా, ఇదిగోండి ఇలా మూమెంట్ తెలుస్తుంది మనకి. ఇదంతా అంటే మనకి జున్ను జెల్లీ లాగా అవుతుంది కదా. సో మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసినందుకు. సో ఒకసారి చూద్దాము. ఇది ఇంకొక గంట సేపు ఉంటే ఇంకా చాలా పక్కాగా అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామ్లో అంతసేపు వెయిట్ చేయలేరు, మీరు వెయిట్ చేయలేరు కాబట్టి సో తొందరగా చూస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనం పైన నుంచి చక్కగా ఇలా పిస్తా పప్పులు అలాగే బాదాం తురుము కూడా వేసుకుందాం. ఇదిగోండి చూసారా మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ లైట్గా అంటుకుంటుంది చూసారా. ఇది కూడా మనకు ఇంకొక 15-20 మినిట్స్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇలా సూపర్గా సాత్వికంగా కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 2 కప్పులు, మిల్క్ మేడ్ 1/2 కప్పు, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. కొబ్బరి జున్ను తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో కొబ్బరి పాలు, మొక్కజొన్న పిండి, మిల్క్ మేడ్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కలిపి పెట్టుకున్న కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని చివరిగా యాలకుల పొడి వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి పిస్తా పప్పు, బాదాం పప్పు వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి జున్ను రెడీ.